నాకు ఇంకా 25 ఏండ్లే నిండలేవు గాని జర్ర ఏదైనా పని చేస్తే చాలు ఇప్పటి సందే పిక్కలు గుంజుతాయి, కాలు వీక్తాయి, చేతులు నొస్తాయి. కానీ మా అమ్మోళ్ళ అమ్మమ్మ రికాం లేకుంటే ఏదో ఒక పని సగబెడతానే ఉంటది. నీ అవ్వాయి ముసల్దాన్ గింత బలం ఎక్కడికెళ్ళి వచ్చిందా అనుకుంటుంటి. కానీ అప్పటోళ్ళంతా అంత గట్టిపిండాలే అబ్బా అని ఇది చూస్తే తెలిసింది. ఇవాళ రేపు 30 ఏండ్లు దాటితే చాలు 30 రకాల నొప్పులతోని మూలుగుతా ఉంటారు కదా. కానీ ఒగిటోళ్ళుకేవి అబ్బరా కొడుక దమ్ము తీసుకోకుండా దుంక పట్టిరు కదా బామలు. సారీ ఎనర్జెటిక్ లేడీస్ మరి ఇప్పటి పోరలకు పోటీగా దుంకుతుర్రు. అయినా కూడా ఆయాసం దమ్మును దరిదాపులలో కూడా రాణిస్తలేరు అవ్వలు. మళ్ళా వీళ్ళంతా పిల్లలతోని మన్మళ్ళు మన్మరాళ్లతోని కలిసి మెలిసి హాయిగా బతికేటోళ్ళు కూడా కాదు. పాపం వీళ్ళని చూసుకున్నాడు బరువయ్యి బుక్కెడు బువ్వ పెట్టలేక తీసుకుపోయి వృద్ధాశ్రమంలో అడేసినోళ్ళంతా ఇక అందరు ఒకటై ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుతూ పాడుతూ హాయిగా కడమ జిందగీని ఎంజాయ్ చేస్తుర్రు. ఇగో ఈడ స్టేజ్ మీద పడుసు పోరలతోని సమానంగా ఆడుతున్నామే ఈల దోస్తేనట. 70 ఏండ్లు నిండినా కూడా డోంట్ కేర్ అన్నట్టు విశాఖలైన ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో ఆడి వారెవా అనిపించింది అందరి నోటితోని. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుడుతోని ఎంతైనా ఆపటోళ్ళ తిండి బలంగా అవన్నీ వేరే. ఇప్పుడు అంతా అడ్డమైన కల్తీ తిండి 40 ఏండ్లకే నలుగురు మోసుకుపోయే కథ అవుతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనేది వీళ్ళని చూస్తే నిజం అనిపిస్తుంది అని మాట్లాడుకోవట్టిర్రు. మరి ఈ బామ్మల డాన్స్ మీకు ఎట్లా అనిపించింది? మీ ఇళ్లలో కూడా ఏజ్ మీద పడ్డా కొద్దీ వయసు పోరలకు సమానంగా పనిచేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? కామెంట్ చేయండి.